అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న. మాది ధర్మవరం గ్రామం, దుర్గి మండలం, పల్నాడు జిల్లా. మా తల్లిదండ్రులు వచ్చేసరికి వ్యవసాయం చేస్తారండి. నన్ను కూడా వ్యవసాయ కుటుంబంలో ఇచ్చారు. మాకు వచ్చేసరికి 4 ఎకరాలు పొలం ఉందండి. మొదటి వచ్చేసరికి ప్రధాన పంట పత్తి వేస్తామండి. రెండో పంట వచ్చేసరికి కంది వేస్తామండి. ఇక్కడ 2 పంటలు పండిస్తామండి. ఇప్పుడు ఈ రసాయన మందులు ఎన్ని కొట్టినా కానీ మా పొలంలో పంటకి పురుగులు తెగుళ్ళు ఎక్కువ రావటం వల్ల మేము వ్యవసాయం మీద మక్కువతో దాన్ని వదిలిపెట్టలేక ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలోకి మా ఊర్లో కొద్దిమంది చేస్తుంటే వాళ్ళ ద్వారా మేము కనుక్కొని ఆ విధంగా సలహాలు సూచనల ప్రకారం గత 4 సంవత్సరాలుగా మేము ప్రకృతి వ్యవసాయం వాళ్ళ సలహా తీసుకొని చేయటం జరుగుతుంది. మేము గత 3 సంవత్సరాలుగా PMDS వేయటం జరుగుతుంది. 3 సంవత్సరాలలో PMDS వేసి మాకు ఎద్దులు ఉన్నాయి. ఎద్దులకి మేతగా వాడుకొని మిగతాది 45 రోజుల తర్వాత PMDSను కలదున్నుకొని ఒక్కొక్క ఎకరానికి వచ్చేసరికి 4 క్వింటాలు ఘనజీవామృతం చల్లుకోవటం జరుగుతుంది. ఏప్రిల్ లాస్ట్ కల్లా మేము విత్తన శుద్ధి చేసుకొని ప్రధాన పంటగా పత్తి విత్తనాలను నాటుకోవటం జరుగుతుంది. పత్తి విత్తనాలతో పాటు బోర్డర్ కాపుగా జొన్న, సజ్జ పెట్టుకోవటం జరిగింది. అంతర పంటలుగా వచ్చేసరికి బెండ, గోడు చిక్కుళ్ళు, మధ్య మధ్యలో పెసర, మినుము, అలాగే వాటితో పాటు మొక్కజొన్న విత్తనాలు కూడా వేయటం జరిగింది. పత్తిలో అంతర పంటలు వేయటంతో పాటు నా పొలంలో 20 సెంట్లు ATM మోడల్ వేయటం జరిగింది. నేను వేసుకున్న 20 సెంట్లు ATMలో ఆకుకూరలు వచ్చేసరికి గోంగూర, మెంతికూర, పాలకూర, సుక్కకూర, కొత్తిమీర అన్ని రకాలు వేయటం జరిగింది. నాటిన 15 రోజుల నుంచి నీరు పెట్టే ప్రతి ఒక్క సమయంలో ద్రవజీవామృతం పారించడంతో పాటు పిచికారీ చేయటం కూడా జరుగుతుంది. ద్రవజీవామృతం వాడటం వలన మొక్క ఏపుగా పెరుగుతుంది. అనావృష్టి, అతివృష్టి ఏదైనా కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే నీటి ఎద్దటిని కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. మా పొలంలో దోమ ఉద్రిక్తతను తెలుసుకోవటం కోసం జిగురు అట్టలు పెట్టడం జరిగింది. ఈ అట్టలు పెట్టడం వలన దోమ ఎలా ఉంది అని ఉద్రిక్తతను బట్టి మేము కషాయాలు తయారు చేసుకొని స్ప్రే చేయటం జరుగుతుంది. పూతా పిందె బాగా రావటానికి, వచ్చిన పూతా పిందె కూడా నిలబడటానికి మేము పంచగవ్య స్ప్రే చేయటం జరిగింది. అంతేకాకుండా గ్రోత్కి వచ్చేసరికి మేము చేపబెల్ల ద్రావకం వాడతాము. దశపర్ణి వచ్చేసరికి పురుక్కు వాడతాము. కాయ తొలిచే పురుక్కి, గులాబీ రంగు పురుక్కి అగ్నాస్త్రం వాడటం జరుగుతుంది. ఈ కషాయాలన్నీ మా సొంతగా తయారు చేసుకోవటం వాడటం వలన మాకు పెట్టుబడి చాలా తగ్గింది.
పెట్టుబడులు తగ్గి దిగుబడి బాగా రావటం జరుగుతుంది. రసాయనం వాడే రైతుల కంటే కూడా మేము ఈ ప్రకృతి వ్యవసాయ విధానం పాటించటం వలన మాకు పెట్టుబడి తగ్గుతుంది. ఎకరానికి వచ్చేసరికి 2 పంటల మీద మాకు ₹1,00,000 ఆదాయం మిగులుతుంది. గతంలో రసాయన ఎరువులు వాడినప్పుడు యూరియా, డిఏపి, బలం మందు ఇవి అన్నీ వాడేసరికి పురుగులు, తెగుళ్ళు ఎక్కువగా వస్తున్నాయి. కానీ మేము ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలోకి వచ్చిన తర్వాత పిఎండిఎస్, ఘనజీవామృతము ఇట్లాంటివి వాడిన తర్వాత భూమి ఎంతో బాగా సారవంతం అయ్యి మామూలుగా తెగుళ్ళు వచ్చినా, చీడపీడ వచ్చినా తట్టుకునే శక్తిని ఇస్తుంది. కొద్దో గొప్ప పురుగులు వచ్చినా కానీ ఈ కషాయాలు స్ప్రే చేయటం వలన గుడ్డు దశలోనే నివారించడం జరుగుతుంది. అంతర పంటల్లో వేసిన కూరగాయల ద్వారా, ఏటీఎం మోడల్లో వేసిన ఆకుకూరల ద్వారా మేము కుటుంబంలో ఎంతో ఆరోగ్యకరంగా ఉండటం జరుగుతుంది. ఇవి తినటం వలన మేము ఎంతో ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది. ఇంటి ఖర్చులు కూడా వెళ్ళటం జరుగుతుంది. యూరియా, డిఐపి వేయటం వలన మన నేలలో ఉప్పు, సారం ఎక్కువయ్యి భూమి సౌడు బారిపోతుంది. అందువలన ప్రకృతి వ్యవసాయ విధానంలో పిఎండిసి వేయటం వలన భూమి బాగా గుల్లబారి నేల సారవంతమవుతుంది. ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఏటా భూమి సారవంతమవుతుంది. వానపాములు కూడా వృద్ధి చెందడం జరుగుతుంది. రైతులందరినీ కోరుకునేది ఏమిటంటే, నేను ప్రకృతి వ్యవసాయం చేసి ఎంతో లాభం పొందాను. మీరు కూడా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని పాటించి ఎంతో లాభసాటిగా పొందండి. అంతేకాకుండా మనం వేసుకునే అంతర పంటల్లో కూరగాయలు తిని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.